2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ఏడాది 2025-26 పద్దు 3,04,000 కోట్ల రూపాయలు కాగా ఈ ఏడాది 3,24,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక ఈ బడ్జెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. మూలధన వ్యయం 47,267 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్ల రూపాయలు. వ్యవసాయ శాఖకు 23,179 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక విద్యుత్ శాఖకు 21,285 కోట్ల రూపాయలను కేటాయించగా పౌర సరఫరాల శాఖకు 7,366 కోట్ల రూపాయలను కేటాయించారు. పశుసంవర్ధక శాఖకు 1,529 కోట్ల రూపాయలను కేటాయించగా విద్యా శాఖకు 26,674 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 13,679 కోట్లు, కార్మిక శాఖకు 998 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 3,143 కోట్లు కేటాయించారు. ఇక షెడ్యూల్ కులాలకు 11,784 కోట్లు, షెడ్యూల్ తెగలకు 7,937 కోట్లు, వెనుకబడిన తరగతులకు 12,511 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 3,769 కోట్ల రూపాయలు, రాజీవ్ యువ వికాసం పథకం కోసం 6,000 కోట్ల రూపాయలు, ఇక గృహ నిర్మాణానికి 7,430 కోట్లు, ఐటీ శాఖకు 875 కోట్లు, పరిశ్రమల శాఖకి 3,490 కోట్లు కేటాయించారు. చేనేత శాఖకు 258 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 33,688 కోట్లు, ఇరిగేషన్ కు 22,615 కోట్లు, రవాణా రోడ్డు భవనాల శాఖకి 12,789 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక న్యాయ శాఖకు 2,367 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్లు, హోం శాఖకు 11,907 కోట్లు, గోదావరి పుష్కరాలకు 500 కోట్లు, పర్యాటక శాఖకు 1,224 కోట్లు, ఇక 6 గ్యారెంటీలకు 50,713 కోట్ల రూపాయలను కేటాయించారు. రైతు భరోసాకు 18,000 కోట్లు, చేయూతకు 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 5,500 కోట్లు, మహాలక్ష్మికి 4,305 కోట్లు, సన్నవడ్ల బోనస్ కు 3,500 కోట్ల రూపాయలను కేటాయించగా ఇక గృహజ్యోతి పథకం కింద 2,080 కోట్ల రూపాయలు కేటాయించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,143 కోట్లు, మహాలక్ష్మి పథకం కింద ఎల్పీజీ సబ్సిడీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్లు, పవర్ సబ్సిడీకి 14,000 కోట్లు, బియ్యం సబ్సిడీకి 3,000 కోట్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 3,683 కోట్లు, విద్యార్థుల డైట్ ఛార్జీలు 2,170 కోట్లు కేటాయించారు. ఇక స్కాలర్షిప్లకు 4,343 కోట్లు, తప్పనిసరి కార్యాలయ ఖర్చుల కోసం 2,323 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ రోడ్లకు 2,062 కోట్లు, రోడ్ల భవనాల శాఖకు 6,416 కోట్లు, హ్యామ్ రోడ్లకు 3,053 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డు 1,525 కోట్లు, రాజీవ్ యువ వికాసానికి 5,800 కోట్లు కేటాయించారు. ఇక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ కు 5,000 కోట్ల రూపాయలు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు 4,000 కోట్ల రూపాయలు, పంట బీమా పథకానికి 1,886 కోట్లు, మూసి రివర్ ఫ్రంట్ కు 1,500 కోట్లు, క్యూర్ ఏరియా అభివృద్ధికి 2,654 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్లు కేటాయించారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కు 1,056 కోట్లు, ఎస్సీ కాలనీకి మౌలిక వసతుల కల్పనకు 1,500 కోట్లు కేటాయించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ఏడాది 2025-26 పద్దు 3,04,000 కోట్ల రూపాయలు కాగా ఈ ఏడాది 3,24,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక ఈ బడ్జెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. మూలధన వ్యయం 47,267 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్ల రూపాయలు. వ్యవసాయ శాఖకు 23,179 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక విద్యుత్ శాఖకు 21,285 కోట్ల రూపాయలను కేటాయించగా పౌర సరఫరాల శాఖకు 7,366 కోట్ల రూపాయలను కేటాయించారు. పశుసంవర్ధక శాఖకు 1,529 కోట్ల రూపాయలను కేటాయించగా విద్యా శాఖకు 26,674 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 13,679 కోట్లు, కార్మిక శాఖకు 998 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 3,143 కోట్లు కేటాయించారు. ఇక షెడ్యూల్ కులాలకు 11,784 కోట్లు, షెడ్యూల్ తెగలకు 7,937 కోట్లు, వెనుకబడిన తరగతులకు 12,511 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 3,769 కోట్ల రూపాయలు, రాజీవ్ యువ వికాసం పథకం కోసం 6,000 కోట్ల రూపాయలు, ఇక గృహ నిర్మాణానికి 7,430 కోట్లు, ఐటీ శాఖకు 875
కోట్లు, పరిశ్రమల శాఖకి 3,490 కోట్లు కేటాయించారు. చేనేత శాఖకు 258 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 33,688 కోట్లు, ఇరిగేషన్ కు 22,615 కోట్లు, రవాణా రోడ్డు భవనాల శాఖకి 12,789 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక న్యాయశాఖకు 2,367 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్లు, హోంశాఖకు 11,907 కోట్లు, గోదావరి పుష్కరాలకు 500 కోట్లు, పర్యాటక శాఖకు 1,224 కోట్లు, ఇక 6 గ్యారెంటీలకు 50,713 కోట్ల రూపాయలను కేటాయించారు. రైతు భరోసాకు 18,000 కోట్లు, చేయూతకు 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 5,500 కోట్లు, మహాలక్ష్మికి 4,305 కోట్లు, సన్నవడ్ల బోనస్ కు 3,500 కోట్ల రూపాయలను కేటాయించగా, ఇక గృహజ్యోతి పథకం కింద 2,080 కోట్ల రూపాయలు కేటాయించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,143 కోట్లు, మహాలక్ష్మి పథకం కింద ఎల్పీజీ సబ్సిడీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్లు, పవర్ సబ్సిడీకి 14,000 కోట్లు, బియ్యం సబ్సిడీకి 3,000 కోట్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 3,683 కోట్లు, విద్యార్థుల డైట్ ఛార్జీలు 2,170 కోట్లు కేటాయించారు. ఇక స్కాలర్షిప్లకు 4,343 కోట్లు, తప్పనిసరి కార్యాలయ ఖర్చుల కోసం 2,323 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ రోడ్లకు 2,062 కోట్లు, రోడ్ల భవనాల శాఖకు 6,416 కోట్లు, హ్యామ్ రోడ్లకు 3,053 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డు 1,525 కోట్లు, రాజీవ్ యువ వికాసానికి 5,800 కోట్లు కేటాయించారు. ఇక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ కు 5,000 కోట్ల రూపాయలు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు 4,000 కోట్ల రూపాయలు, పంట బీమా పథకానికి 1,886 కోట్లు, మూసి రివర్ ఫ్రంట్ కు 1,500 కోట్లు, క్యూర్ ఏరియా అభివృద్ధికి 2,654 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్లు కేటాయించారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కు 1,056 కోట్లు, ఎస్సీ కాలనీకి మౌలిక వసతుల కల్పనకు 1,500 కోట్లు కేటాయించారు.